नाजरीन तेलंगाना न्यूज़ टुडे की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। అవార్డు విషయానికి వచ్చినప్పుడు సద్భావన అవార్డు గతంలో చాలామంది పెద్దలకు ఇవ్వడం జరిగింది. వీరప్ప మొయిలీ నీతి నిజాయితీకి తార్కాణం అలాంటి వ్యక్తి కూడా ఈ చార్మినార్ దగ్గర సద్భావన అవార్డు అందుకున్నటువంటి సందర్భం. ట్రేడ్ యూనియన్ నాయకుడు జి సంజీవరెడ్డి గారు, జి సురేందర్ రెడ్డి గారు మహానుభావులు ఎందరికో అవార్డు ఇచ్చిన సందర్భం. ఇవాళ గీతారెడ్డి గారు మీకు ఈ అవార్డు ఇవ్వడం అంటే ఒక తమ్ముడుగా నేను చాలా సంతోషపడతా ఉన్నాననే మాట కూడా చెప్తా ఉన్నాను. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు మంత్రిగా, డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ రాజీవ్ గాంధీ పిలుపు మేరకు ప్రొఫెషన్ వదులుకొని రాజకీయాలకు వచ్చి మీదంటూ ఒక ముద్ర వేసుకొని మీ స్టైల్లో ఈ రాష్ట్ర రాజకీయానికి ఒక చక్కటి దిశ ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. శ్యామ్మోహన్ గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ఎదుగల వెనుకల ఒక స్త్రీ ఉంటుందనే మాట చెప్పినారు. ప్రతి స్త్రీ వెనకాల ఒక మహానుభావుడు ఉంటాడని చెప్పడానికి తార్కాణం రామచంద్రరెడ్డి గారు. ఆడవాళ్ళు రాజకీయాలకు వచ్చి రాణించాలంటే మగవాళ్ళు వారి శ్రీవారు మద్దతు లేకుండా మీరు ఇక్కడికి వచ్చేవారు కారు అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని చాలా అభిమానిస్తాను, మీకన్నా ఎక్కువ వారిని అభిమానిస్తాననే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గీతారెడ్డి గారు ఇవాళ ఈ అవార్డు అందుకోవడం నేను కమిటీ వారికి నిరంజన్ కానీ, శ్యామోహన్ కానీ, ఆనంద్ కానీ, రఘు గారు అందరూ కూడా అభినందిస్తాను. చక్కటి వ్యక్తికి మీరు అవార్డు ఇస్తూ ఉన్నారు. సార్థకమైంది అవార్డు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.